బంగారుపాళ్యంలో హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యంకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. భారీగా వైసీపీ శ్రేణులు తరలిరావడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతటితో పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రైతులను వైఎస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఈ టూర్ విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ పర్యటనకు 500 మందికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ శ్రేణులు అంతకు మించి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే పర్మిషన్స్ ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లిలో మామిడి రైతులను పరామర్శించడానికి గాను ఇప్పటికే ఎలిపేట వద్దకు చేరుకున్నారు. అయితే అనుకున్న టైం ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ 10:30 గంటలకి ఎలిపేట వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా వచ్చి బంగారుపల్లిలోని మామిడికాయల మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ 11:30 గంటలకి రావాల్సి ఉంది. అయితే ఏదైతే 11 గంటలకి ఎలిపేట వద్ద దిగారో అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఇక్కడికి మార్కెట్ యార్డ్కి వచ్చేదానికి కనీసం 1:30 గంట సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా రోడ్ షో చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి పలకరిస్తూ వస్తున్నాడు. అందుకనేసి మార్కెట్ యార్డ్కి వచ్చే కాడికి లేట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ బంగారుపల్లికి సంబంధించి మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళని ఏదైతే మామిడి రైతులు నష్టపోయారో వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన ఈ కార్యక్రమానికి అంటే పోలీసులు ఇప్పటికే అధిక సంఖ్యలో ఆంక్షలు విధించినప్పటికీ అంటే మామిడి రైతులు 500 మందికి మాత్రమే ఇక్కడ అనుమతించారు. మరోపక్క ఎలిపేట వద్దకు 30 మంది మాత్రమే అనుమతించారు. అయితే ఇక్కడికి అనుకోని విధంగా అంటే ఎప్పటికెప్పుడు అంటే అన్ని చోట్ల కూడా పోలీసులు బందోబస్తు చేస్తూ ఎక్కడికక్కడ ఈ కార్యకర్తలను అరికట్టు వచ్చారు. ఎందుకంటే బహిరంగ సభలు కానీ భారీ ర్యాలీలు కానీ ఈ కార్యక్రమంలో ఉండకూడదు. ఓన్లీ ఇది ఏదైతే మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే మామిడి రైతులకు సంబంధించి 500 మంది అదేవిధంగా వైసీపీ నేతలకు సంబంధించి 30 మంది ఎలిపేట వద్ద ఉండాలని చెప్పారు. కానీ పోలీసులకు కనుగప్పి వివిధ రహస్య మార్గాలు కూడా